హలో! హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. వితిన్ 5-10 మినిట్స్‌లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇంత సింపుల్‌గా ఎలా చేసుకోవాలి అండ్ చాలా టేస్టీగా వచ్చే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు స్మాల్ రిక్వెస్టింగ్ అండి. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్‌ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాను. ఆ 2 పచ్చిమిర్చిస్ అనేది నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ క్యారెట్ వచ్చేసి ఒక హాఫ్ క్యారెట్ అయితే తీసుకున్నానండి. ఈ హాఫ్ క్యారెట్ అనేది స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 1 ఆనియన్ అయితే తీసుకున్నాను. ఈ 1 ఆనియన్ అనేది చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అండి. సో నేను ఇక్కడ ఒక 1 బీన్ అయితే తీసుకున్నాను. ఈ 1 బీన్స్ అనేది స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనేది నేను ఆల్రెడీ ముందే కట్ చేసుకున్న తర్వాత మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లో అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇందులో వచ్చేసి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్సప్ చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్ కలర్ అనేది వచ్చాక నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆల్రెడీ ఈ బీన్స్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్సప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కరివేపాకు అనేది నీట్గా అయితే వాష్ చేసేసి ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్యారెట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. క్యారెట్ పీసెస్ ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నానో అవైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ పీసెస్ కూడా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిమిర్చి పీసెస్ ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో అవి కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. సో నేను ఇక్కడ వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఎగ్ మసాలా ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్సప్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చేసి నేను 3 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. ఈ 3 ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేయడానికి. ఎగ్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మసాలాస్ అనేది ఎగ్గులో బాగా మిక్స్ అవ్వాలి. అందుకోసమే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్సప్ ఒక 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ అనేది నేను ఇక్కడ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇది అనేది మన టేస్ట్ని బట్టి మనమైతే యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరైతే వేసుకోవాలి. సో నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్సప్ అయితే చేసుకుంటున్నానండి. సో ఆల్రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం మనమైతే రైస్ అయితే పొడిగా ప్రిపేర్ అయితే చేసుకుని ఉంటాము. సో ఆ రైస్ అనేది మంచిగా పొడిగా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆ రైస్ అనేది తీసుకొని వచ్చి ఏదైతే మనం ఆల్రెడీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఎగ్ది అందులో అయితే రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. బౌల్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ కనుక మనకు ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువ ఉంటే ఈ ప్రాసెస్లో అయితే వేసుకోవచ్చండి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే సోయా సాస్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా సోయా సాస్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా వినిగర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీకు కనుక ఏదన్నా చప్పగా అనిపించినా లేదా స్పైసీ తక్కువ అనిపించినా కూడా ఈ ప్రాసెస్లో అయితే మనము సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదన్నా మీరైతే టేస్ట్ అయితే చూసుకొని అందులో అయితే యాడ్ చేసుకోవచ్చు. నాదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో అందుకోసమే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న
చేసుకున్న తర్వాత లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి గార్నిష్ అండి. సో గార్నిష్ కోసం కొత్తిమీర అయితే ఆల్రెడీ నీట్గా అయితే వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ కొత్తిమీర అనేది దీనిపైన అయితే గార్నిష్ అయితే చేశాను. ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంత సింపుల్ అండ్ ఈజీ అండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది. చాలా సింపుల్ అనేది మనకు 5 to 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అవుతుంది. ఎవరైనా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ నా వీడియో అయితే ట్రై 5 to 10 మినిట్స్లో అయితే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో స్మాల్ రిక్వెస్టింగ్ అండి, నా వీడియోస్ దయచేసి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.